100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. రైట్. అబ్బాయి చదివినటువంటి కీర్తన చాలా గొప్ప కీర్తన. మొదటి 2 వచనాలు ఒకటి చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి. ఇక్కడ ప్రత్యేకించి ఒక వ్యక్తిని పిలవట్లేదు. ఇక్కడ సమస్త దేశములారా అని సంబోధించడం జరిగింది. అంటే మీకు తెలుసు, ప్రపంచంలో సుమారుగా 200 కంటే ఎక్కువ దేశాలు ఉన్నట్టుగా తెలుసు. మానవుడు రీచ్ కానటువంటి ప్రాంతం ఏదైనా ఉందా? ప్రతి దీవిలో, ప్రతి ఐలాండ్ లో, ప్రతి నేషన్ లో, ఈవెన్ అంటార్టికా ఖండాన్ని కూడా మనిషి రీచ్ అయినాడు. అక్కడ కూడా కావలసినవి కట్టుకొని పరిశోధనలు చేస్తున్నారు. నువ్వు ఎక్కడున్నా సరే మానవ జాతికి దేవుని పిలుపు వస్తా ఉంది. సమస్త దేశములారా ఏం చేయమంటున్నాడు దేవుడు? మానవుడు దేవుడికి ఏమి ఇవ్వగలుగుతాడు? ఏమిచ్చి తృప్తిపరచగలుగుతావు? నీ జీవితాన్ని ఆయన ఎదుట పెట్టమంటున్నాడు. ఏమంటున్నాడు? నైవేద్యంగా. ఎలా? నైవేద్యం కావాలనే జీవితం. నైవేద్యం కావాలంటే ఫస్ట్ ఏం కావాలి? నువ్వు గోధుమలు తెచ్చి గోధుమలు నైవేద్యం పెట్టాలనుకున్నావు అనుకో, ఫస్ట్ గోధుమలు ఏం చేయాల? ఈ ఎండకు ఎండబెట్టాల. ఓకే, తర్వాత ఏం చేయాలా? నూర్పిడి ఏమంటారు, పిండి పట్టించాలి కదా. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తావు? నిప్పుల మీద వంటకం వండుతాం. అంటే అదేమైపోతుంది? దహనం అవుతుంది, వేడికి గురవుతుంది. వేడికి గురైనప్పుడు అది కంప్లీట్ గా తినే యోగ్యంగా మారుతుంది. అప్పుడు దాన్ని నువ్వేం చేస్తావో చెయ్యి. దాంట్లో నైవేద్యం పెడతావా? లేదు, రొట్టెని చేస్తా అంటే అది కాల్చబడాల. సో నీ జీవితము దహనం కావాలా? ఏం కావాలా? ఆ దహనంలో నువ్వు పూర్తిగా నలిగి మెత్తగా తినే యోగ్యంగా, ఆహారం ఏ విధంగా తినే యోగ్యంగా మారుతుందో నీవు ఆ రకంగా మార్చబడాలి. అగ్ని పరీక్షకు గురి కావాలా? ఎందుకంటే నీ పాపం అంతకంటే ఘోరమైంది. నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకోవాలి అంటే దహన బలిలో పాల్గొనాల్సి ఉంటుంది. నువ్వు దహన బలి దేవునికి ఇంపైనటువంటి సువాసన. జీవితం నిండా కుళ్ళు, కుట్ర, పాపం నిండిపోయిన తర్వాత నీ హృదయము ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు ప్రవేశిస్తే నీ నుంచి వచ్చేది పెదవుల నుంచి వచ్చే ప్రార్థనే. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ ఫైర్, దేవుని ఆత్మ ఫైర్. ఆ ఫైర్ కు నువ్వు గురి కావాలి ప్రతి నిత్యం, ప్రతి క్షణం.
అప్పుడు నువ్వు దహించబడతావు. నీలో ఉన్నటువంటి మలినము తొలగించబడి ప్రక్షాళన అవుతుంది నీ హృదయం. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందుకు నువ్వు నియమించబడ్డావు. అందుకే క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. పై భక్తి నటన దేవుడు ఇష్టపడాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సజీవ యాగంగా నువ్వు మార్చబడాలి. దేవుడు కోరుతుంది నీ నుంచి అది. సో ప్రియులారా, మానవుడు ఈ లోకంలో సృష్టిలో ఏది సృష్టించలేదు. సృష్టించిన దాని నుంచి ఏదైనా వాడు తయారు చేస్తున్నాడు గాని దేవుడు ఖనిజాలు పెట్టకపోతే నువ్వు ఏ వస్తువు ఉత్పత్తి చేయలేవు. దేవుడు పదార్థం పెట్టకపోతే నువ్వు ఏది చేయలేవు. నువ్వు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, డాక్టర్ అయినా, ఫిలాసఫర్ అయినా, ప్రొఫెసర్ అయినా దేవుని ముందు తల వంచవలసిందే. కోటాను కోట్ల కణాలను సమకూర్చి ఒక్కొక్క ఖనిజాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. నీ ప్రయోజనాల కోసం వాటిని వాడుకునే జ్ఞానం కూడా ఆయనే ఇస్తున్నాడు. నీవు బ్రతకడానికి వాయువు, నీవు నివసించడానికి ప్రకృతిలో అనేకమైన ఏర్పాటు చేస్తున్నాడు. వాటిని తీసుకునే కదా నువ్వు అని కట్టుకుంటుంది. సిమెంట్ ఎలా తయారవుతుంది? ప్రకృతి నుంచి తీసుకున్నటువంటి పదార్థాలతోటే తయారవుతుంది. నువ్వు ఎన్ని స్టోరీడ్ బిల్డింగ్స్ చేసుకున్నా, ఎన్ని అద్దాల మేడలు కట్టుకున్నా, ఆ ఖనిజాలు, ముడి పదార్థాలు దేవుడి నీ కోసం రెడీగా పెట్టాడు. దాని నుంచి నీకు కావాల్సిన తయారు చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చినాడే. ఎంతో సౌకర్యవంతంగా ఈ సృష్టిని నువ్వు మలుచుకునేటటువంటి తరుణం నీకు ఇచ్చినట్టు. నీ జ్ఞానం ఎంత ఎక్కువైనా గానీ నీ దేవుని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. నీ దేవుని ముందు నువ్వు తల వంచవలసిందే. నీ సృష్టికర్తను ఎప్పుడూ నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆయన వ్యక్తిగతంగా నీ జీవితంలో ఎలాంటి మేళ్లు చేస్తున్నాడు ఒక్కసారి డీప్గా నీ జీవితపు పుటల్ని తిరగేసి చూసుకో. ఎంతో మంది కంటే శ్రేష్టమైన వ్యక్తివేం కాదు నువ్వు. అనేకుల కంటే మనము తక్కువ స్థాయిలోనే ఉన్నాం. అయినా నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టే పరలోకం నుంచి వచ్చి ఆయన నీ కోసం ప్రాణం పెట్టినాడు. ఇందులో ప్రేమ ఉంది, త్యాగం ఉంది. మనుషుల కోసం మనుషులు ఎవరైనా ప్రాణాలు పెడతారా? మనుషులు ప్రాణాలు తీయడానికి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిజమైన ప్రేమ దైవము యేసుక్రీస్తులో ఉంది. ఆయన మన కోసం జీవితాన్ని బలి చేసుకున్నాడు. భయంకరమైన మిక్కుటమైనటువంటి శ్రమలు అనుభవించినాడు. కాబట్టి దాని గుర్తుగా రొట్టె విరవబడుతుంది. రొట్టె ఎందుకు విరవబడుతుంది? బ్రెడ్ ఎందుకు విరుస్తాము? ఆయన మన కోసము ఆయన జీవితం విరవబడింది, ముక్కలైపోయింది. భయంకరమైన శ్రమానుభవం పొందినటువంటి ఏకైక దైవము క్రీస్తు. ఆయన జీవితంలో ప్రేమ ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ దినం వచ్చి నువ్వు ఆయన యొక్క మరణం గురించి, పునరుత్థానం గురించి వింటున్నావు. విన్నటువంటి వాక్యాన్ని మనసులో పెట్టుకుని ఆయన నిత్యం స్తుతించడానికి సిద్ధమవుతున్నావు. అంతేనా? కాబట్టి మనము మన నోరు మూర్చుకొని ఉంటే ఎవరు స్తుతులు చెల్లిస్తారు? ప్రభువును యెరూషలేము వైపు తీసుకెళ్తున్నారు కదా. యెరూషలేము వైపు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు జనమంతా ఆయన వెంబడి ఆయనను పొగుడుతూ ఆయన వెంబడించినారు. ఆయన పాదాలకు ఇది కుచ్చుకోకుండా ఒక వాహనాన్ని ఏర్పాటు చేసినారు. గాడిదని ఏర్పాటు చేసి దానిపైన కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. ఆ గాడిద కూడా ఆయనను మోస్తున్న గాడిద కూడా ప్రశంసలు అందుకుంది, మర్యాదలు అందుకుంది. చెట్ల కొమ్మలు విరుస్తూ, మట్టలు విరుస్తూ కింద దారి పొడిన పరిచినారు. క్రీస్తుతో ప్రయాణము నీకు గౌరవం తీసుకొస్తుందా లేదా? చూడండి, ఒక సామెత, మంచి వాళ్ళతో తిరిగితే మనకు మంచి పేరు ఉంటుంది కదా సమాజంలో. ఒక తాగుబోతులు 4 స్నేహితులు చేసుకుని వాళ్ళతో తిరిగామనుకో ఉంటుందా రెస్పెక్ట్? ఉండదు. ఇది లాజికే కదా. ఇప్పుడు యేసయ్యను అనుసరిస్తే నీకు రెస్పెక్ట్ ఉంటుందా? లేకపోతే ఇంకేదో తప్పుడు వ్యవహారాలు చేసే వ్యక్తిని అనుసరిస్తే బాగుంటుందా? లేదు.
సో క్రీస్తును కలిగి ఉన్నందుకు నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషపడు, గర్వంగా ఫీల్గా. నీ దేవుళ్ళు పాపమున్నదని నువ్వు స్థాపించగలుగుతావా? ఆయన జీవితంలో ఎక్కడ మచ్చ మరక ఉన్నట్టు నువ్వు నేరం మోపగలుగుతావా? పాపరహితుడైన వాడే దేవుడు. పాపంలో పాల్గొనడం గాని పాపంను ప్రోత్సహించే కార్యక్రమాలు చేసినటువంటి వాడు దేవుడు కాదు. కాబట్టి ఈయన పవిత్రమైనటువంటి దేవుడు. నీ దేవుడు పవిత్రమైన దేవుడు. ఆయనను బట్టి గర్వించు. ఓకే, సో మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన యందు హర్షించాలా, ఆయనను స్తుతించాలా, ఆయనను ఘనపరచాలి. అందుకే కీర్తనకారుడు ఇది రాస్తున్నాడు, సమస్త దేశం నివాసులారా మీరు ఆయనను స్తుతించాలి. ఈ దినం మనం స్తుతించాలి, ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి స్తుతిస్తున్నాం కదా. సో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మహోన్నతుడైన మా తండ్రి యేసయ్య, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నేను స్తుతించడం మా జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకుని మా జీవితాలతో నేను మయంపరిచే విధంగా మనం మార్చమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మరి మెసేజ్ లోకి వెళ్దాం. మెసేజ్ ఈ దినము నేను కాదు, జితేంద్ర, మరి మా అల్లుడు గారు ఆయన మెసేజ్ ఇస్తారు, మనం విందాము. ఆయన గురించి చెప్పాలంటే గొప్ప అనుభవం. ఆయన చిన్న సాక్ష్యం కూడా ఆయన ద్వారా విని తర్వాత మీరు ఆయన గురించి పరిచయం చేసుకుంటాడు. నేను చెప్తే బాగుండదు, కొంచెం చెప్పుకొని తర్వాత మీకు మెసేజ్ అందిస్తారు. దయచేసి నేను మరి జితేంద్ర రావాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ప్లీజ్ చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి నాయన ప్రభా, నీకు స్తుతి స్తోత్రములు వందనాలు తండ్రి నాయన ప్రభా. అయ్యా, ఈ యొక్క ఆదివార దినం నాయన ప్రభా, ఇటు రీతిగా నాయన ప్రభా కూడుకొని వచ్చినాయి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి నాయన ప్రభా. అయ్యా, మేము ఏమై ఉన్నామో నేను ప్రతిదీ నాయన ప్రభా మీరు ఎరిగిన వారై ఉన్నారు తండ్రి నాయన ప్రభా. ఇక్కడ మమ్మల్ని మేముగా నాయన ప్రభా నిల్చుండటలేదు కానీ నాయన ప్రభా, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. ఎస్యా తండ్రి నాయన ప్రభా, నా నోటి కాదు కదా నాయన ప్రభా, నీ నోటికి బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక కొద్దిపాటి ప్రార్థన మీ పాల్చనికి చేర్చుకుని నదిరేడని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. నా పేరు జితేంద్ర, హవిలా హస్బెండ్ని. చెప్పినట్టు మా మామయ్య గారు చెప్పినట్టు బ్రాహ్మణ కుటుంబం నుంచి దేవుడు ఎన్నుకున్నాడు. చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల ద్వారా డిప్రెషన్స్లో కానీ ఇట్లా దేవుడి గురించి తెలుసుకున్నాను. ఒకనొక సమయంలో మా అక్క ద్వారా అన్నమాట దేవుడు నన్ను ఎన్నుకోవడం జరిగింది, పిలుచుకోవడం జరిగింది. అక్క ద్వారా కరెక్ట్ ట్రూ గాడ్, హూ ఇస్ ట్రూ గాడ్ అనేది తెలుసుకున్నాను అనమాట. వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ అక్క వాళ్ళ ఫ్రెండ్ కూర్చొని ప్రార్థన చేసుకున్నారు. 97 వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే నేను వెళ్ళి డోర్స్ పెట్టుకొని ఏం చేసుకుంటున్నారు అని చెప్పేసి అని అడిగితే, ఇది నీకు సంబంధించింది కాదు, నువ్వు వెళ్ళు అంటే పట్టుబట్టి మరీ అడిగాను అనమాట. నాకు నేర్పియండి, ఏం చేస్తున్నావు నేర్పియండి అని చెప్పేసి అని. అప్పుడు నన్ను కూర్చోబెట్టి ఆదాము అవ్వ స్టోరీ నుంచి చెప్పుకుంటూ, చిన్న పిల్లలకి ఎలా చెప్తారు 3rd క్లాస్ అంటే, అలా ఆదాము అవ్వ స్టోరీస్ నుంచి అట్లా చెప్పుకుంటూ వచ్చారు అనమాట. సో నేను చేసేది ఏంటంటే, తర్వాత ఫస్ట్ నేర్పించిన ప్రార్థన పరలోక ప్రార్థన. జస్ట్ ఒక 15-20 minutesలో నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న టైంలో నేను అంటే దేవుడు నిజమైన దేవుడు అని కాదు కానీ హీఈస్ వన్ ఆఫ్ ద గాడ్ ఇన్ వాట్ వీఆర్ వర్షిపింగ్ అని అనుకునేవాను అనమాట. తర్వాత కాలక్రమం ఎప్పుడైనా నేను నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను. అంటే జస్ట్ షార్ట్ కట్లో చెప్తున్నాను. సో వాక్యానికి వెళ్ళిపోతే మనము నేను ఏంటంటే నేను ఒక్కడిని చెప్పడం అని కాదు, నేను ఒక్కడిని మాట్లాడుతుంటే ఒక మోనోపొలీగా ఉంటుంది. మీ దగ్గర నుంచి కూడా నాకేమైనా కొంచెం ఆన్సర్స్ వస్తే ఇట్ వుడ్ బి బెటర్. అయితే మనం అందరం వచ్చి ఇక్కడ కూడుకొని ఉన్నాం కదా, ఈ ప్లేస్ని ఏమంటారు చెప్పండి? సంఘం, చర్చ్. వాట్ ఈస్ చర్చ్? సంఘం అంటే ఏంటి? ఒక సమూహమా? అంతేనా? సంఘం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇంపర్ఫెక్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ టుగెదర్ టు వర్షిప్ ఎ పర్ఫెక్ట్ గాడ్. కరెక్టే అంటారా?
ఒక ఇంపర్ఫెక్ట్ పీపుల్ ఉన్న మనమంతా ఒక సంఘంగా కూడి, ఒక చిన్న కాంగ్రిగేషన్ గా కూడి వీఆర్ వర్షిపింగ్ ద పర్ఫెక్ట్ గాడ్. అర్థమైందా? వ్యర్థమైందా? సో దేవుడు సృష్టి ఆరంభించినప్పటి నుంచి, అంటే తాను ఆదాము అవ్వ దగ్గర నుంచి చూసినప్పటి నుంచి దేవుడికి తెలీదా మనము ఇట్టి రీతిగా మనము పాపంలో పడిపోతాము, దేవుడు మళ్ళీ తను పునరుత్థానుడై ఉండాలి, ఒక మనుష్య జన్మ ఎత్తాలి, కారణ రూపునిగా ఉండాలి, తనను తాను అర్పించుకోవాలి, తనని తాను బలియాగం అవ్వాలి. దేవుడికి తెలియదా? దేవుడు ఎందుకు చేసి ఉంటాడు అంటారు మరి అవన్నీ కూడా? గాడ్ హ్యాస్ గివెన్ అ లిబర్టీ ఫర్ అస్. మనకి తన స్వతంత్రత మనకి ఇచ్చాడు. అంటే ఇలా వెళ్తే కరెక్ట్ మార్గం, ఇలా వెళ్తే తప్పు మార్గం, ఏ మార్గం చూస్ చేసుకుంటాం అనేది అది నీ ఇష్టం అన్నట్టు. సో మనకి ఇచ్చిన మార్గంలో మనం ఏ మార్గంలో నడుస్తున్నాం అనేది క్వశ్చన్ మార్క్. దేవుడు అంటే యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి అని అనుకుంటారు కదా, మరియమ్మ కన్యక గర్భంలో జన్మించింది అన్నట్టు ఏదో సంతోష పాటలు పాడుకుంటారు. కానీ నా ఒపీనియన్ మాత్రం ఆ టైంలో దేవుడు తన దూత ద్వారా చెప్పిన తర్వాత నుంచి ఒక ఇష్యూస్ ఫేస్ చేసుకుంటూనే యేసు ప్రభుని కనింది. తను కనిన ఆ ప్లేస్ కూడా ఏం పెద్ద ఒక లావిష్ ప్లేస్ కాదు, ఒక మంచి పెద్ద హాస్పిటల్స్ లో పుట్టలేదు. అంటే ఒక లేమెన్ వేగానే దేవుడు తన ఇక్కడ మనల్ని సూచిస్తున్నాడు అనమాట. నేను ఒక పశువుల పాకలో జన్మించానంటే అంటే డౌన్ టు ఎర్త్, అంటే బై బర్త్ తన డౌన్ టు ఎర్త్ అనేది ఎట్లా ఉండాలి అన్నదే చూపిస్తున్నాడు. అంటే మనము ఎట్టి రీతిగా మనం డౌన్ టు ఎర్త్ ఉండాలి అని అనేది కూడా ఇక్కడ దేవుడి జన్మంలోనే మనకి సూచించబడుతుంది. ఆ తర్వాత తను బలియాగం అయినప్పుడు కూడా, ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రాస్ ఆల్సో, అంటే క్రాస్ మీద తను ఉన్నప్పుడు కూడా పక్కన ఇద్దరు దొంగలు ఉంటే కూడా ఆ దొంగలను కూడా నీవు నాతో పాటు పరదేశంలో ఉండు అని చెప్పేసి ఒక దొంగ కంటే రెండవ దొంగకి, అంటే అక్కడ కూడా దేవుడు అంటే ప్రభుల వారు ఏం చేస్తున్నారు అని అంటే ఎట్ దట్ టైమ్ ఆల్సో హీఈస్ ప్రీచింగ్. అంటే ఒక గాడ్స్ వర్కర్ గానే ఉన్నాడే తప్ప తన సొంత పనులకు కానీ, అంటే ఆ టైంలో కూడా నేను బాధపడుతున్నాననే బాధ మాత్రం ఆయనకి తక్కువగానే ఉంది. అంటే నా ఆత్మ నీకు అర్పిస్తున్న దేవా అని చెప్పేసి లాస్ట్కి అన్నారే కానీ ఆ టైంలో కూడా పక్కనున్న వారిని, అంటే పక్కనున్న ఒక పాపిని నా ఒక పరదేశంలో ఉండు నీవు నాతో పాటు అని చెప్పేసి అంటే ఏ పాపం ఎరుగని ఒక దేవుడు ఆ రోజు కూడా నలుగుతూ కూడా పక్కనున్న ఒక వ్యక్తిని అంటే ఒక పక్కనున్న ఒక ఆత్మని నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటాను అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే అక్కడ కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి? యాజ్ వీఆర్ బిలీవర్స్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి మనము నమ్ముతున్నాము అని అంటే మన వర్క్ మనం ఎంత వరకు ఉంది? జస్ట్ నా దృష్టిలో అయితే ఒక చర్చ్ అనే ప్లేస్ జస్ట్ వీఆర్ ట్రైనర్స్ అనమాట. మనం సోల్జర్స్ కి ఎట్లయితే ట్రైన్ చేస్తారో ఒక ఆర్మీ బెటాలియన్ ఫోర్స్ ఒక గుంపులో ట్రైన్ చేసి ఎలాగైతే రేపు నాడు యుద్ధానికి ఎలాగైతే ఉంటారో అట్టి విధంగా మనము రెడీ అయి ఉండాలి. హల్లెలూయా. సో ఇంకోటి ఏంటి, మనము దేని ద్వారా మనము రక్షణలోకి వచ్చాం? సువార్త ద్వారానే వచ్చాం. సువార్త. సో ఇప్పుడు ఒక క్వశ్చన్, సువార్త అంటే ఏంటి? వార్తకి సువార్తకి డిఫరెన్స్ ఏంటి? వార్త అంటే ఏంటి? వార్త న్యూస్ చెప్తారు. సో ఇట్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్, అంతే కదా. వార్తకి మనకి జస్ట్ మనం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. సువార్త అంటే విచ్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్, మన జీవితాలలో ఒక ఇంపాక్ట్ అనేది చేయబడుతుంది. దాని ద్వారా మన జీవితంలో ఒక కదలిక, దాని ద్వారా చేంజెస్ అనేది, లైఫ్ లో చేంజెస్ అనేది జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2007 ఇంటర్మీడియట్ లో ఉన్నాను నేను. డిసెంబర్ టైంలో అనుకుంటా పీజీఆర్ చనిపోయారు. తెలుసా పీజీఆర్? ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి చనిపోయిన టైంలో మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 2A 2B, నేనైతే ఎంపీసీ. 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రిపరేషన్ ఏం లేదు, జస్ట్ వెళ్ళాలి, రాయాలి,
ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేయాలని అదొక ఉన్నాయి అనమాట. కానీ ప్రిపరేషన్ ఏం లేదు. ప్రిపరేషన్ ఏం లేని టైంలో పీజీఆర్ చనిపోయాడు అని చెప్పేసి అని ఫస్ట్ న్యూస్ వినింది నేనే. ఫస్ట్ న్యూస్ విన్నాను నేను. తర్వాత మా ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తున్నా, ఎవ్వడం ప్రిపేర్ కాలేదు. ఫస్ట్ న్యూస్ విన్నా, తెలిసింది నాకు, అరే పీజీఆర్ చనిపోయిందంటే రేపు ఎగ్జామ్ లేదంటే హాలిడే రా అన్న. అంటే సమ్వన్స్ డెత్ కెన్ బి ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ అన్నట్టు ఫీల్ అవుతాం, అంతే కదా. అంటే లోకమంతానేమో ఆయన చనిపోయారని బాధపడుతున్నారు, కానీ నాకేంటి ఒక ఆనందం, రేపు నాకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, అదే ఆనందం. మా ఫ్రెండ్ గారు చెప్తే నిజమా 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 అని వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు అనమాట. అంటే తెలుసుకోలేదు అప్పటి వరకు, సత్యం తెలుసుకోలేదు. దాని ద్వారా అది తెలిసిన ద్వారా ఉన్నోళ్ళందరికీ నేను ఫోన్ చేసి అందరికి నైట్ అంతా చెప్పుకుంటూ రేపు పొద్దున నేను ఇంకా ఫరాకత్ ఇట్లా పండుకొని ఉన్నాను అనమాట, రేపు ఎగ్జామ్ లేదు కదా అని చెప్పేసి. అదే ఒకవేళ ఎగ్జామ్ ఉంది అని నేను తెలిసి ఉంటే ఆ ప్రిపరేషన్ వేరే ఉండేది. భయంతోనో టెన్షన్తోనో కూర్చొని ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యేటోళ్ళు. అంటే ఒకరి చావు నాకు బ్లెస్సింగ్ గా మారింది. అదే ఇక్కడ మన పరిస్థితి ఇక్కడ చూస్తే దేవునితోని మనం అంటే యేసుక్రీస్తుని మనం ఒకవేళ అన్వయించుకుంటే ఆయన యొక్క బలియాగము మనకి బ్లెస్సింగ్ గా మారింది. హల్లెలూయా. అర్థమైందా చిన్న అంటే నేను చెప్పిన కాన్సెప్ట్? ఆయన ఏ పాపం తెలియని ఆయన మన గురించి చనిపోతే అది మనకి బ్లెస్సింగ్ గా మారింది. అండ్ నేను ఆ రోజు ఒక పీజీఆర్ చనిపోయిన ఉన్నోళ్ళందరికీ చెప్పుకుంటే రాత్రి 2 o'clock వరకు నేను అందరికి కాల్స్ చేసి చెప్పేసి నేను పొద్దున లేట్గా లేసే వరకు. అంటే నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు, తర్వాత న్యూస్లో తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఏమవుతుందంటే ఫస్ట్ సత్యం తెలుసుకుంటున్నారు, సత్యం తెలుసుకున్న తర్వాత ఆ సత్యాన్ని ఇంకొక 4 చెప్పుకునే వరకు మనకు నిద్ర పట్టలేదు ఆ రోజు నాకు. దానివల్ల ఒక రిలాక్సేషన్ అనేది వచ్చింది. సత్యం తెలుసుకున్నారు, సత్యం తెలుసుకుని 4 చెప్పిన, దానివల్ల ఒక రిలాక్సేషన్ వచ్చింది, ఒక సాటిస్ఫాక్షన్. సో అదే ఒకవేళ మనం ఇక్కడ దేవుని రీతిలో మనం అన్వయించుకుంటే సువార్త అనేది మన లైఫ్లో ఇంపాక్ట్ అవుతుంది. మన లైఫ్లో ఇంపాక్ట్ అయ్యి దాని వలన మనం సత్యం తెలుసుకుంటున్నాము. ఆ సత్యం తెలుసుకున్న దాని వలన మన జీవితంలో ఒక స్పందన అనేది వస్తుంది, ఒక ఏమంటారు దాన్ని, చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే మన పాత జీవితము అండ్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ ఎ లార్డ్, మనం దేవుని నమ్మిన తర్వాత మన జీవితం, ఇప్పుడున్న జీవితం, ఆ స్థితికి ఈ స్థితికి అసలు పొంతన ఉండదు. అది ఎవరైనాను అంతే. అంటే దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఎందుకు అట్లా జీవితం మనకి చేంజ్ అయినట్టు మనమై ఎందుకు చేంజ్ అవుతాము అని అంటే, ఇంటర్నల్ గా మనకి దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటది, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది నువ్వు ఒప్పు చేస్తున్నావు. ఒకవేళ మనం కరెక్ట్ చేస్తుంటే దేవుడు మనతోని అంటే వీఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. బట్ మనం ఒకవేళ మనుషుల దగ్గర ఒకవేళ తప్పై ఉండొచ్చాము, కానీ దేవుడి దగ్గర మాత్రం మనం తప్పై ఉండకూడదు, అంతే కదా. దేవుడు కోరుకునేది కూడా అంతే. అంతరంగమున సత్యం కోరుకుంటున్నాను అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఒకసారి మనము 1 Corinthians 15 చాప్టర్ తీద్దామా. ఈ చాప్టర్ లో మనకి 3rd verse నుంచి చూస్తే సువార్త, సత్యము, దాని వల్లనే వచ్చిన మనకు స్పందన, మనం ఎట్లా వీటి గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇప్పటి వరకు మనం తెలుసుకుంది వచ్చేసి సువార్త అంటే, వార్త అంటేనేమో నార్మల్ న్యూస్, సువార్త అంటేనేమో మన లైఫ్ లో ఇంపాక్ట్ అయ్యే న్యూస్. ఆ తర్వాత నుంచి మనం తెలుసుకునేది 1 కొరింథీయులు 15వ అధ్యాయం 3వ వచనం, రెండో వచనం నుంచి చదువుకుందాము. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. సువార్త వలనే అంటే దట్ వాజ్ అ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ వలనే మనము రక్షణ పొందువారమై ఉన్నాము. ఈ యొక్క సువార్త వలననే మనం రక్షణ పొందువారమై ఉన్నాము. అయితే దేవుడికి ఇవ్వబడిన ఇక్కడ ఏంటంటే, మనకి ఇక్కడ కొరింథీయుల్లో రాసిన పత్రికలో మనకి ఆయనకి ఇచ్చబడిన ఉపదేశం అంటే తనకు తానే అప్పగించుకొని ఉన్నాడు. కానీ తర్వాత మనకి ఏ రీతిగా సువార్త మనకి బయట
అంటే అక్కడ ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఏంటంటే దేవుడు 3వ దినాన పునరుద్ధాన దినమున లేచినప్పుడు మొట్టమొదటిగా అక్కడ దేవుని బాడీ లేదని చూసింది. మొట్టమొదటిగా ఒక స్త్రీ చూసింది. చూసిన తర్వాత ఏమైందనంటే లేఖనమున ప్రకారము 3వ దినమున లేపబడెను. అయితే కేఫాను తర్వాత 12కి కనబడెను. దేవుడు అంటే దేవుని ఆత్మ కేఫాను తర్వాత 12కి కనబడెను. అటు పిమ్మట 500కు పైగా కనబడెను. 500 మెంబర్స్ కి. ఇక ఇంగ్లీష్ లో అయితే ఇట్ హాస్ అపియర్డ్ మోర్ దాన్ 500 బ్రదర్స్ ఎట్ వన్ టైమ్ మోస్ట్ ఆఫ్ హూమ్ ఆర్ స్టిల్ అలైవ్. అంటే మనకు ఎవరైతే కొంతమంది అయితే ఉన్నారు, మరి కొంతమంది అయితే నిద్రించి ఉన్నారు అని చెప్పేసి అని ఉంది. అంటే దేవుడు అక్కడ లేడని చెప్పేసి అని ముందు నుంచి ఏదైతే ఐజియా చాప్టర్స్ లో మనకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అంటే ఎక్కడైతే బలియాగం అవ్వబోతున్నాడు అండ్ 3వ దినమున లేవబోతున్నాడు. అంటే ఇది ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే ముందు నుంచి లేఖనాల ప్రకారం చెప్తా ఉన్నారు అన్నాడు. ఒక మేనిఫెస్టేషన్ అంటారు కదా, ఏదైతే మనకి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కి మనము పెట్టుకున్న హౌస్ కన్స్ట్రక్షన్ కి ఒక దానికి మనం ప్లాన్ చేస్తున్నాం. హౌస్ కన్స్ట్రక్షన్ కి ప్లాన్ చేస్తున్నాం అంటే ఆ ప్లాన్ చేసిన ప్లానింగ్ ఫస్ట్ మనము డిజైన్ అనేది రాసుకుంటాం. డిజైన్ రాసుకున్న తర్వాతనే మనము పర్మిషన్ కి వెళ్తాం. వన్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత మనం బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తాం. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దాన్ని మనం మేనిఫెస్టేషన్ అని అనుకుంటాం. అంటే మనం అనుకున్న ఆ రీతిగా మనకి మేనిఫెస్టేషన్ అయిందని అనేసి. సో దేవుడు ఇక్కడ ముందు నుంచి ఏదైతే చెబుతున్నాడో అది యాజ్ యూజువల్ గా జరుగుతా పోతా ఉందన్నమాట. సో ఇది దీని వలన చాలా మంది అంటే దేవుడు అంటే ఆ రోజు ఏదైతే దేవుడు సిలువ వేసిన నాడు ఏదైతే మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మి ఉంది అని ఉంటది వాక్యం. అక్కడ మిట్ట మధ్యాహ్నం చీకటి కమ్మి ఉంది అని అంటే ఆ రోజే ఈయన యందు ఏ పాపము లేదు, మనమే చేస్తున్నాము అంటే ఇటు రీతిగా తనని హింసిస్తున్నాము అని అనేది అక్కడే తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మనం ఏదైతే ఆ భయం నుంచి మనం బయటపడుతున్నామో, ఆ నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆ భయం నుంచి బయటపడుతున్నాము, ఆ బాధ నుంచి బయటపడుతున్నాము, దానిని మనకి ఈ సువార్త అనే వర్డ్ ద్వారా మనము దేవుడు ఈయన నిజమైన దేవుడు అని మనం తెలుసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. ఇదే 6వ వచనమే. అటు పిమ్మట 500కు పైన సహోదరులు ఒక సమయం అందే కనబడను. వీళ్ళు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించితిరి. తర్వాత యాకోబును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడాను. అందరికీ కనబడుట కాలం ముందు పుట్టిన నాకును కనబడాను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాదు. దాని అపోస్తులు అనబడటకు యోగ్యుడు కాదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి అపోస్తులైన పౌలు దాన్ని నేను యోగ్యుడను కాను అని చెప్పేసి అని ప్రకటించుకుంటున్నాడు. అయినను నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. 10th verse. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నా తోడై ఉన్న దేవుని కృపయే. జస్ట్ బికాస్ ఆఫ్ గ్రేస్. ఆ గ్రేస్ వల్లనే నేను ఇలా ఉన్నాను. దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప వల్లనే మనం ఇట్టి రీతిగా ఉన్నాం. దానిని బట్టే మనం ఈ సువార్తను తెలుసుకుంటున్నాం, దానిని బట్టే మనము ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నాం. దాని వల్లనే మన లైఫ్ లో స్పందన అనేది, అంటే ఒక చేంజ్ అనేది, ఒక రిఫ్లెక్షన్ అనేది మనము దేవుడి రీతిగా మనం వాడబడుతున్నాం. అండ్ ఇప్పుడు దేవుడి యొక్క పునరుద్ధానం మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క పునరుద్ధానం జరిగిన తర్వాత అసలు మన లైఫ్ లో ఎటువంటి మేనిఫెస్టేషన్ అనేది జరగాలి మన లైఫ్ లో. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 24-25 ఆయన ఎట్టి రీతిగా భరించి మనకి సాల్వేషన్ అనేది ఇచ్చారు అనేది ఇక్కడ ఉంటది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తాను తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేతనే మనము స్వస్థత నొందితిమి. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనం ఎవరి వైపునకు మళ్ళీ ఉన్నాం? ఇప్పుడు
క్రీస్తు వైపులకు మళ్ళీ ఉన్నాం. క్రీస్తు వైపులకు మళ్ళీ ఉన్న తర్వాత మనకు నెక్స్ట్ మన ఆఫ్టర్ సాల్వేషన్ మన వర్క్ ఏంటి అనేది, ఆఫ్టర్ సాల్వేషన్ మన వర్క్ ఏంటి అనేది మనకు వచ్చేసి ఒక కొత్త జీవితం అన్నమాట. దేవుని యందు ఏదైతే పాతవి గతించిపోయిన సమస్తము నూతనమాయన అని చెప్పేసి అని రోమిలకు రాసిన పత్రిక ఒకసారి 6వ అధ్యాయము 3-9 వచనాలు ఒకసారి తీస్తున్నా. నూతన జీవితం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవితము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము అంటే ఆయనతో కూడా సిలువ వేయబడింది. మన పాతవి ఏవైతే దురాలోచనలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మన థింకింగ్ థాట్స్, మనం చేసిన యాక్ట్స్, మన నోటి నుంచి కానీ, మన కళ్ళ నుంచి కానీ, మన మైండ్ నుంచి కానీ, మన చెవుల నుంచి కానీ మనం చేసిన ప్రతి పాపములను దేవుణ్ణి యాక్సెప్ట్ చేసిన నిమిత్తం ఆనాడే మొత్తం అంతా కూడా సిలువ వేయబడి ఉన్నాయి. అందుకోసమనే ఆయన సిలువయందు మరణించి మనము రక్షణ మనకి రావడానికి, అంటే మనం సురక్షితంగా ఉండడానికి, ఆయనలో ఉండడానికి, ఆయనతో ఉండడానికి ఆయన సిలువ వేయబడి మళ్ళీ పునరుత్థానుడై మనతోనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆఫ్టర్ సాల్వేషన్ మనం దేవుని నమ్మిన తర్వాత మన నెక్స్ట్ మన వర్క్ అనేది ఏంటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14th verse. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఏకం చేసెను. దేవుణ్ణి మనం వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, సిలువ వేయబడిన తర్వాత, మనం సాల్వేషన్ అని పొందిన తర్వాత మన నెక్స్ట్ మనం చేయవలసిన పనులలో ఏంటి అని అంటే, జస్ట్ వీ హ్యావ్ టు లివ్ యాజ్ గాడ్ లివ్డ్ ఇన్ దిస్ ఎర్త్. దేవుడు ఎట్టి రీతిగా తనను తాను సహించుకొని భరించుకొని ఎట్టి రీతిగా అయితే ఉన్నాడో అట్టి రీతిగా దేవుని గురించి మనం తెలియజేస్తూ, గలతీ పత్రికలో మనకు ఉంటుంది, మన ఆత్మఫలములు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కలిగి ఉంటే దేవుళ్ళో మనం ఉన్నట్టే. 17th verse. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా ఆపేక్షించును. అంటే శరీరము ఆత్మ రెండు డిఫరెంట్. శరీరం ఏదైతే నిద్రపోవాలని కోరుకుంటుందో ఆత్మనేమో ప్రార్థన చేయాలని కోరుకుంటది. శరీరమేమో నీరసించి ఏదో తిందామని లోపల నుంచి కడుపు డేపులు వస్తూ ఉంటాయి, కానీ ఆత్మనేమో లేదు ఉపవాసం ఉండాలని అనిపిస్తుంది. అట్లా శరీరానికి ఆత్మకి సంబంధం లేదు, డిఫరెంట్ ఉంటాయి. అది వేరే ఉంటది, ఇది వేరే ఉంటది. కానీ మనము ఆత్మానుసారంగా నడుచుకుంటే మనకి ఎట్టి రీతిగా మనం ఉంటాం అనేది. మీరు ఆత్మచేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యములు ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషములు, కలహము. ఈ సబ్జెక్ట్ ఇంకా డిఫరెంట్, కానీ వీటన్నిటిని మనం ఒకసారి పరీక్షించుకుంటే ఆత్మఫలములు ఏమనగా మనం ఎట్టి రీతిగా ఉండాలి, ఎట్టి రీతిగా ఉండకూడదు. ఈ చాప్టర్ మొత్తం ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఎట్టి రీతిగా మనము ఉండాలి, నూతనంగా మనం జన్మించిన తర్వాత ఎట్టి రీతిగా ఉండాలి, ఎట్టి రీతిగా ఉండకూడదు. అండ్ చాలా మంది అంటే క్రీస్తు యేసుని నమ్ముకొనిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత మీకు శోధనలు ఎక్కువ వస్తాయి, ఆ శోధనలను జయించాలి, ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి, ప్రేయర్స్ లో ఉండాలి అంటే ఉండాలి. బాప్తిజం తీసుకున్న తర్వాతనే కాదు, బాప్తిజం తీసుకోక ముందు నుంచి కూడా అంతే శోధనలు ఉంటాయి, బాప్తిజం తీసుకున్నా కూడా అంతే శోధనలు ఉంటాయి. కానీ వాటిని అన్నిటిని జయించాలి అని అంటే మనం ఆత్మ ఫలములతో కలిగి ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఆత్మ ఫలములు మనకి ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉంటే మనం శరీర యోచనని అంటే వాటిని అన్నింటిని జయించగలిగి మనకి ఒక స్ట్రాంగ్ బలం అనేది మనకు ఉంటుంది అనమాట.
అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. వీటిని అన్నిట్లో మనకి ఏమున్నాయి, ఏం లేవు. వీటిలో యథార్థంగా చెప్తున్నా, ఎవరికైనా ఎక్కడైనా సరే, ఇంక్లూడింగ్ ఎవరైనా, ఒక పెద్ద పెద్ద పాస్టర్స్ అయినా, నేనైనా, మనుషులమే కదా అందరము, ఎక్కడైనా సరే ఛాన్సెస్ అనేవి ఉంటాయి పడిపోయేది. కానీ వాటిని అన్నిటినీ జయించగలిగేది ఏంటి అని అంటే, జస్ట్ మనము ఆత్మీయంగా నడుచుకునేటట్లయితే, ఆత్మీయంగా ఉండే దానిని బట్టి మనకి ఈ యొక్క ఆత్మ ఫలాలు అనేవి ఉంటాయి. ఆత్మ ఫలాలు మన దగ్గర ఉన్నాయంటే, దేవుడు ఎట్టి రీతిగా తన జీవితాన్ని ఇక్కడ పెట్టిపోయాడు, దేవుడు ఎట్టి రీతిగా అంటే తనకు తాను ఉదాహరణగా ఇక్కడ ఉన్నాడో అట్టి రీతిగా మనం వీటన్నిటిని మనకి ఉంటే, మనం దేవునికి ఆనుకొని దేవునికి అవైలబుల్ గా మనం ఉన్నట్లు ఈ వాక్యం అనేది సూచిస్తుంది అన్నమాట. హల్లెలూయా. సో ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంటంటే, సబ్జెక్ట్ లో సువార్త అంటే ఏంటి, దానిలో సత్యం ఏంటి, దానిలో దానిని మన లైఫ్ లో ఎట్లా మనం అన్వయించుకుంది, దాంతో మనం మన లైఫ్ ని ఎట్లా చేంజ్ చేసుకుంది, దానిలో వచ్చిన స్పందన ఏంటి. సో వీటన్నిటిలో మనము ఏవి నమ్మాలి, ఏవి మనం లైఫ్ లో ఇంపాక్ట్ చేసుకోవాలి, దాని ద్వారా క్రీస్తుని పోలి నడుచుకుని ఉండండి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజన్ అండి. జస్ట్ మనం ఏంటంటే ఇది ఒక మతం అనేది కాదు, కానీ జస్ట్ మనము వీఆర్ ఫాలోయింగ్ ఏ ట్రూ గాడ్ అంతే. మనం ఆయనను పోలి నడుచుకుని ఉన్నారు. ఎట్లయితే 12 మంది శిష్యులు ఎట్లయితే ఆయన పోలి దాని తర్వాత నుంచి ఎంతమంది అయితే నడుచుకుని ఉన్నారో, అట్టి రీతిగానే ఇప్పుడు కూడా మనము దేవుని నమ్ముకొని ఆయనని వెంబడించి వారమై ఉండాలి. అంతేగాని ఒక ఒక మతంగా గానీ, ఒక ఆచారబద్ధకంగా గానీ, ఒక కులాంతంగా గానీ, ఇది ఒక కులం గానీ అట్లా అనేసి అని ఎక్కడ కూడా దేవుడు ఇది ఒక మతం అని చెప్పేసి అని ఎక్కడ కూడా చెప్పలేదు, స్టార్టింగ్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ వరకు. సో జస్ట్ ఆయనని ఫాలో అయ్యి ఆయనని నడుచుకున్నట్లయితే ఈ యొక్క ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆత్మ ఫలాలు మన జీవితంలో అనుభవించుకొని ఉంటే క్రీస్తుకి లోబడిన వారమై ఉంటాము, క్రీస్తుని వెంబడించిన వారమై ఉంటాము, క్రీస్తుతో నడిచిన వారమై ఉంటాము. ఈ యొక్క కొద్దిపాటి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. కృపగల దేవా, దయగల తండ్రి నైనా ప్రభువా, నీకు స్తుతి స్తోత్రములు వందనాలు తండ్రి నైనా ప్రభువా. అయ్యా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు తండ్రి నైనా ప్రభువా, మాకు చాలిన దేవుడవు, అలలపై అల్లాడుతున్న నా దేవానికి వందనాలు తండ్రి నాయన ప్రభా. ఈ యొక్క ఆదివార సమయంలో తండ్రి నాయన ప్రభా, నీ యొక్క పునరుద్ధాలకరణ సమయంలో నైనా ఇటు రీతిగా నైనా ప్రభా మేము కూడుకొని నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి తండ్రి నాయన ప్రభా, నీ వాక్యంలో తండ్రి నాయన ప్రభా మేము నేర్చుకున్న ఈ యొక్క మాటలను బట్టి తండ్రి నాయన ప్రభా మాతో మాట్లాడిస్తున్నందుకే అయినా ప్రభా, మమ్మల్ని వాడుకుంటున్నందుకే వందనాలు తండ్రి నాయన ప్రభా. యేసయ్యా తండ్రి నాయన ప్రభా, అయ్యా నీవు నన్ను వెంబడించే వారిని నేను జనములు పట్టు జాలరులుగా చేస్తానని అన్నావు తండ్రి నాయన ప్రభా. యేసయ్యా తండ్రి నాయన ప్రభా, మరి నిన్ను నమ్ముకొని ఉన్న వారమై ఉన్నాం నాయన ప్రభా. అయ్యా, నీ యొక్క వాక్యం చేత ప్రతి క్షణం నాయన ప్రభా సరిచేయబడిన వారమై ఉన్నాం తండ్రి నాయన ప్రభా. ఆత్మరీతిగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. యేసయ్యా తండ్రి, ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. యేసయ్యా తండ్రి నాయన ప్రభా, అయ్యా ఎవరెవరైతే నాయన ప్రభా ఇరుకులలో, ఇబ్బందులు నాయన ప్రభా, ఫినాన్షియల్ గా నాయన ప్రభా ఇష్యూస్ నాయన ప్రభా, ఆరోగ్యంగా నాయన ప్రభా, అనారోగ్యంగా ఉన్న ఇష్యూస్ నాయన ప్రభా ఎవరెవరైతే ఫేస్ చేస్తున్నారు నాయన ప్రభా, ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మీరు ఒక గాయపడిన హస్తం చేత నాయన ప్రభా వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. ఎందుకంటే నాయన ప్రభా నీవు నాయన ప్రభా ఏ డాక్టర్స్ కాదు కానీ నాయన ప్రభా, నువ్వే డాక్టర్స్ కి డాక్టర్ వి తండ్రి నాయన ప్రభా. యేసయ్యా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నాయన ప్రభా, అయ్యా ఇట్టి రీతిగా నాయన ప్రభా నీ యొక్క కృపలు మమ్మల్ని భద్రపరుచుకుంటున్న విధానంలోకే వందనాలు తండ్రి నాయన ప్రభా. నీ యొక్క బిడ్డ తండ్రి నాయన ప్రభా ఈ యొక్క స్కూల్లో నాయన ప్రభా ఏదైతే డెమో కోసం వెళ్తుందో నాయన ప్రభా, ఆ యొక్క నాయన ప్రభా ఆ యొక్క సిచ్యువేషన్ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వచ్చినాం తండ్రి నాయన ప్రభా. అయ్యా తను నాయన ప్రభా తన సొంతంగా కాదు కానీ తండ్రి నాయన ప్రభా నీ యొక్క జ్ఞానం చేత తండ్రి నాయన ప్రభా ఆ బిడ్డని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. యేసయ్యా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నాయన ప్రభా ఇటు రీతిగా నాయన ప్రభా మరి యొక్క దినం నాయన ప్రభా ఇటుకు కూడుకొని నాయన ప్రభా ఇచ్చిన మరి యొక్క సమయాన్ని మీరు మాకు ఇవ్వమని నాయన ప్రభా, ఈ యొక్క ప్రతి ఒక్క నాయన ప్రభా ప్రతి ఒక్క జనములను నాయన ప్రభా ఈ యొక్క సంఘాన్ని నాయన ప్రభా ఇటు రీతిగా బ్లెస్ చేస్తున్నందుకు, సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నందుకు నాయన ప్రభా, ఇంతకాలం మీరు మాకు తోడే ఉన్నందుకు, నీ యొక్క కృపలను మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు ఈ యొక్క కొద్దిపాటి ప్రార్థనలు నాయన ప్రభా అయ్యా నీ యొక్క పాదాల చింతనైన ప్రభా విన్నవిస్తున్నాం తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం పిల్లలు. మహిమగల దేవా తండ్రి నాయన ప్రభా, అయ్యా పిల్లలందరూ నాయన ప్రభా నీకు ప్రభా నీ యొక్క లోకంలో వారసులను నీ వాక్యం చదివిస్తుంటారు నాయన ప్రభా.
అయ్యా చిన్నప్పటి నుంచి తండ్రి నాయన ప్రభా నీ యొక్క మెలుగువలో తండ్రి నాయన ప్రభా నీ అందరూ ఎటు రీతిగా నిలిచి ఉండాలో నేను ప్రభా వీరందరినీ నేను ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. అయ్యా తండ్రి నాయన ప్రభా చిన్న చిన్న గిఫ్ట్స్ అని కాదు నాయన ప్రభా నీవు ఇచ్చిన ఉచితమైన గిఫ్ట్ నాయన ప్రభా వీరందరూ తెలుసుకొని నాయన ప్రభా కేవలం నీకు మాత్రం నాయన ప్రభా అయ్యా ఒక యోధుని లాగా నాయన ప్రభా వాడబడేలాగా ఒక్కొక్కరిని నాయన ప్రభా యెహోషువ కాలేబుని నాయన ప్రభా ఎట్టి రీతిగా నడిపించుకున్నావు, మోషేని ఎట్టి రీతిగా నడిపించుకున్నావు తండ్రి నాయన ప్రభా అట్టి రీతిగా నాయన ప్రభా వీటి అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. అయ్యా తండ్రి ఈ యొక్క కొద్దిపాటి ప్రార్థన నేను ప్రభా వీళ్ళందరినీ నేను ప్రభా జ్ఞాపకం చేసుకున్నాను నేను వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.